హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి సందర్భాల్లో కూడానండి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోవద్దు. మనం యూజువల్గా అనుకుంటూ ఉంటాం కదండి, మనకి ఏదైనా అవసరం తీరకనప్పుడు, లేకపోతే ఒక సమస్య నుంచి మనకు వెంటనే మనం ప్రార్థన చేయగానే రెండో రోజే మనకి దాని నుంచి దేవుని దగ్గర నుంచి సమాధానం రానప్పుడు, ఇంకా ఏదైనా మనం ఏడుస్తూనే ఉన్నప్పుడు, లేకపోతే బాధల్లో ఎవరైనా మనల్ని విసిగించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ దేవుడు వినట్లేదా, ఇవన్నీ దేవునికి తెలియట్లేదా, దేవుడు చూడట్లేదా నా శ్రమలు, లేకపోతే దేవుడు నాకు సహాయం చేయడానికి ఇష్టపడట్లేదా, దేవుడు నాకంటే ముందుగానే వెళ్ళిపోతున్నారా, నా చేయి విడిచిపెట్టేశారా అని అనేసి క్వశ్చన్ మార్క్స్ చాలా వస్తుంటాయండి మన హృదయంలో. ఒకటే నేను చెప్పదలుచుకున్నానండి, నేను అటువంటి సమయాలలోంచి నేను కూడా ఒకానొక టైంలో వెళ్ళినప్పుడు నేను కూడా ఇవన్నీ క్వశ్చన్స్ నాలోను వచ్చినాయండి. ఓకేనా? కాకపోతే నేను తర్వాత వీటికి సమాధానంగా దేవుడు నాతోటి షేర్ చేసుకోవడం, లేకపోతే దేవుని యొక్క మాట నేను విన్నది ఏంటి అని అంటేనండి, దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరండి. దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయకుండా ఆయన మొండి చేతిని మనకి చూపించరు. కాకపోతే ఒక సమయం అనేది మాత్రం ప్రతిదానికి నిర్ణయించి ముందుగానే ఉంటారండి. ఓకేనా? సో మనం పుట్టిన తర్వాత నుంచి మాత్రమే మన పేరెంట్స్కి మనము తెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూస్తారు కాబట్టే, చూసిన దాని ద్వారా మాత్రమే వాళ్ళు మనల్ని ఇష్టపడుతుంటారు, ప్రేమిస్తారు. మనం అందంగా ఉన్నా లేకపోయినా మనల్ని మన ఓన్ పేరెంట్స్, మన సిబ్లింగ్స్ అందరూ కూడా మనల్ని ఇష్టపడుతూ ఉంటారు. అంతే కదండి. లేకపోతే మా అన్నయ్య నేను పుట్టకముందే నన్ను ఇష్టపడింది లేదు, నా పేరేంటో తెలియదు, నేను అమ్మాయి అబ్బాయి అని కూడా ఈవెన్ కొంచెం కూడా గ్రహింపని అనేది ఉండదు కదండి. కానీ తల్లి గర్భంలో నేను రూపింపబడక ముందే నా పేరు, నా వ్యవహారం, నా మొత్తం ఫ్యూచర్, నా గురించి మొత్తం కూడా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే ఆయనే నా క్రియేటర్ అండి. నన్ను తయారు చేసిన వాళ్ళు యేసయ్య మాత్రమే కదండి. సో ఆయనకు మాత్రమే నేను ఈ భూమి మీదకి రాకముందే ఆయనకు నా గురించి మొత్తం తెలిసింది కదండి. సో అటువంటి యేసయ్యకి, అటువంటి దేవుడికి మన గురించి మనమేంటో ఒక విధంగా మనల్ని రూపించిన దేవుడు, మనల్ని గురించి తెలిసిన దేవుడు, మనం ఎంతవరకు విశ్వాసంగా ఉంటాము, ఎప్పుడు తొలగిపోతాం అన్నీ కూడా తెలిసిన దేవుడు అండి. అటువంటి దేవుడు మనల్ని ఎందుకని శ్రమల్లోకి తోసేసి, అగ్నిగుండాల్లోకి తోసేసి సైలెంట్గా సంతోషిస్తూ ఉంటారు? అది దేవుని యొక్క లక్షణం, స్వభావం ఏమాత్రం కూడా కానే కాదండి. మనకి నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక విషయం అండి, దేవుడు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండరు. ఒక సమయాన్ని మాత్రం నిర్ణయించి ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఒకప్పుడు ప్రేయర్ చేసిన వాటి యొక్క సమాధానాన్ని మనము తర్వాత అనుభవించగలుగుతాము, రుచి చూడగలుగుతామండి. ఓకేనా? ఒకప్పుడు కార్చిన కన్నీటికి ఆ రోజే వెంటనే సినిమాల్లో చూపించినట్టుగా, లేకపోతే మనం పక్కన ఉండి మనుషులు వెంటనే ఒక సెకండ్లో జోక్ వేసేసేసి మనల్ని కామెడీ చేసేసి నవ్వించినట్టుగా మన ముందు ఆశ్చర్యకారం అయితే జరగదండి. ఆ సమస్య వేర్ల నుంచి కూడా తొలగించేసేసేది, దానికి కొంచెం సమయం దేవునికి మనం ఇస్తే అప్పుడు దేవుడు వేర్లతో సహా, పునాదులతో సహా పెకిలింప చేసి మనల్ని ఆ సమస్య అంటే ఏంటో గుర్తు కూడా లేకుండా, మనం ఎప్పుడో ఎవరితోనైనా షేర్ చేసుకునేటప్పుడు మాత్రమే, ఓకే నాకు కూడా పలానా టైంలో అలా ఒక బాధ ఉండేది కదా, నేను కూడా ఒకప్పుడు పలానా టైంలో అలా ఏడ్చాను కదా, అలాంటి టైంలో నేను కూడా ఒక పస్తులు కూడా ఉన్నాను కదా అని అనేవి మనకి అప్పుడు గుర్తొస్తాయే. కానీ ఈవెన్ మనం గుర్తు కూడా చేసుకోలేనటువంటి విధంగా దేవుడు వాటన్నిటిని కూడా మాఫీ చేసేస్తారండి. ఓకేనా? ఒకవేళ అప్పుల సమస్యనే అనుకుందాం. అప్పుల సమస్యలో ఉంటే ఏంటి దేవుడు నాకు వెంటనే లక్షలు ఇవ్వట్లేదు, కోట్లు ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడి యొక్క సమయం అది కానీ కాదని మనం కూడా తెలుసుకోగలగాలి, గుర్తించగలగాలి. ఓకేనా? ఆయన స్వరాన్ని వినగలగాలి. ఓకేనండి. సో అప్పుడు ఆ సమయము దేవుడికి కానే కాదు. ఒక టైం అనేది వస్తుంది. ఆ సమయం అంతట్లో కూడా మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. విశ్వాసాన్ని దొంగిలించడానికే అపవాది మన ముందు అప్పుల సమస్య అని, లేకపోతే ఫైనాన్షియల్గా సమస్యలు అన్నిటిని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. ఆ సమయంలో మనం అపవాది వైపు వెళ్లకుండా దేవుడికి సమయాన్ని కేటాయించి మనము కూడా నెమ్మదిగా ఉండగలిగితే ఒక టైం వస్తుందండి, అప్పు అననే మాట కూడా మన జీవితంలో రాకుండా, మన యొక్క నేటి తరాలు నెక్స్ట్ జనరేషన్కి కూడా అప్పు ఉండే సమస్య అనేది లేకుండా దేవుడు దానిని తొలగించి వేసేస్తారు. ఓకేనా? సో నమ్మడం మాత్రమే మనం చేయగలగాలండి. ఆ నమ్మకాన్ని మనం ఎంతగా నిలబెట్టుకోగలిగితే అంతకంటే నూరంతలుగా దేవుడు మన కోసం ఆయన యొక్క నమ్మకాన్ని మన మీద కూడా కొనుమలిస్తారు. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనం దేవుడి వాక్యాన్ని చదువుకుందాము.
మార్కు సువార్త 6వ అధ్యాయం అండి 11వ వచనం నుంచి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరచుచునుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి బాప్తిస్మమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒక్కని వలెనున్నాడనియు చెప్పుకొనుచుండిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ యేసయ్య, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ గొప్ప దేవుడు, శక్తిమంతుడు నైనా తండ్రి, సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడవు తండ్రి. ప్రభా, మమ్మల్ని రూపించిన దేవుడు, పోషించిన దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, స్వస్థపరుస్తున్న దేవుడావు నీవే నా తండ్రి. నీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ సమయాన్ని బట్టి ప్రభా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకు చెందులాగున ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ సమయంలో చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేసి నీ కార్యం జరిగించండి. రోగులుగా స్వస్థతతో ఉన్న వారి మీద నీకు హస్తం ఉంచిన ప్రభా వారికి నైనా తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధలతో ఉన్న వారికి నైనా తండ్రి నీవు గమనించండి. నానా ప్రభా వారికి తెలివిని జ్ఞానాన్ని దయచేసి ప్రభా ఆ బాధల నుంచి వారు బయటకు రావడానికి వారు చేయవలసిన నైనా ప్రభా వారు నైనా తండ్రి పనిని వారికి తెలియచేసి ప్రభా నీ యందు నిలబడుతూ నమ్మకంగా విశ్వాసంగా ఉండే కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా అది నీకైతే అసాధ్యము కానీ పని నా ప్రభా యేసయ్య నా తండ్రి నీవే సాధ్యపరిచి తండ్రి సమస్యల నుంచి విడుదలను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ఇంట్లో శాంతి సమాధానాలు లేకుండా అల్లచిల్లరగా ఉన్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. మనుషుల మధ్యలో ఒకరికి ప్రేమను, సమైక్యతను, సమాధానాన్ని దయచేసి ప్రభా నీవే మహిమ పొందుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక కుటుంబాలు నైనా తండ్రి యేసయ్య నీకు మాదిరిగా నా తండ్రి నీ కోసం నిలబడేటటువంటి గృహాలుగా నైనా తండ్రి ఒక నెమ్మదిని ప్రకటించేటువంటి సువార్తను వెదజల్లేటటువంటి కుటుంబాలుగా నిలబెట్టి వాడుకోమని ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకే వందనాలు తండ్రి. యేసు నామంలో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.